డిసెంబర్ 1వ తేదీన ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. పిల్లలున్నవారు తప్పనిసరిగా సాయంత్రం 7:45 లోపు ఈ పరిహారం చేయాల్సిందే. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. సో తప్పకుండా ఈ పరిహారం చేయండి. 2024 సంవత్సరంలో డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రాబోతుంది. చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా అరుదైనది కూడా. ఇలాంటి అమావాస్య రావడం ఎన్నో సంవత్సరాలు పడుతుందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు పిల్లలున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి. ఆదివారంతో అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈరోజు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున పిల్లలున్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున పిల్లలు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి, యాక్టివ్గా మారుతారు. పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకును కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకొని వస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే, బాగా వృద్ధిలోకి రావాలి అంటే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఆదివారం అమావాస్య రోజు పిల్లలున్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆదివారంతో అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. సాధారణంగా పిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దిష్టి, చెడు ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజు మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కల్లుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండు మిరపకాయలను మీ 2 చేతుల్లో పట్టుకోండి. ఆ తర్వాత చేతులతో మీ పిల్లలకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ పిల్లల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాలు వరకు. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలి అని పిల్లలతో 3 సార్లు థూ 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 అని ఊహించండి. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం అస్సలు వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిట్లోకి చాలా తేలికైన పద్ధతి. ఉప్పుతో
దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దానిని కాల్చి అలా కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో మరో 7 సార్లు అసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది కోడి గుడ్డుతో దిష్టి తీస్తారు, మరి కొంతమంది ఒక ఆవాలుతోనే దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా చేస్తుంటారు. వీటిలో ఏదో ఒకటి పద్ధతిలో ప్రతి అమావాస్యకు మీ పిల్లలకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు చేయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట మాత్రమే దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదని గుర్తుంచుకోండి. దిష్టి ఎలా తీయాలి అంటే, ఒక రాగి చెంబును తీసుకొని దాంట్లో నీరు పోయండి. ఆ తర్వాత 2 స్పూన్ల కల్లుప్పును వేయండి. తర్వాత 3 ఎండు మిరపకాయలను వేయండి. ఈ 3 వస్తువులను కూడా మీపై ఉన్న దిష్టిని, నెగటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను అద్భుతంగా తరలించేస్తాయి. అలాగే మీ జీవితాన్ని మారుస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి. తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ 7 సార్లు సవ్య దిశలో మరో 7 సార్లు అసవ్య దిశలో తిప్పండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లో పోయవద్దు. ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలున్న వారందరూ కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఎంతమంది పిల్లలున్నా సరే ఈ పరిహారాలు చేయాలి. లేదంటే ఈ చక్కని అవకాశాన్ని చేతులారా మీరు విడిచిపెట్టుకున్న వారు అవుతారు. ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాన బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు. బక్కపల్చగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగటివ్ ఎనర్జీ దిష్టి అంతా కూడా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. ఇలా అన్ని రకాలుగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున పిల్లలు ఉన్నవారు చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారికి కూడా ఈ అమావాస్య రోజు దిష్టి తీస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.